అబ్బా సాయిరామ్. హలో పీపుల్, నమస్తే అందరికి. యూట్యూబ్లో అయితే నేను ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్ టు శబరిమలై. సో శబరిమలై టెంపుల్ అయితే మేము వెళ్ళబోతున్నాము, దట్ టు ఓన్ ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ నుంచి బాంబేలో హాల్ట్ అవుతుంది అండ్ బాంబే టుకు వచ్చి నౌ లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. సో ఫైనల్లీ టికెట్ అయితే చూపించి మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. లగేజెస్ అయితే చెకింగ్ అయిపోయి బోర్డింగ్ పాస్ తీసుకొని మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో మా ఫ్లైట్ అయితే 20 minutes అయితే డిలే అయిందనమాట. సో మేమైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం ఎయిర్పోర్ట్లో. ఫ్లైట్ వచ్చేసింది, లెట్స్ గో. సో మీరైతే ఫ్లైట్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఎంత ఎలిగెంట్ ఉందో. మా ఫ్లైట్లో అయితే ఈ స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. సో ఫైనల్లీ బాంబే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు బాంబే నుంచి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో అసలు. సో ఫ్రమ్ బాంబే టు కొచ్చి ఫ్లైట్లో అయితే మాకైతే ఇవి అయితే ఇచ్చారు: వాటర్ బాటిల్, కర్డ్, బటర్, ఒక బ్రెడ్, స్వీట్ అండ్ స్పూన్స్, వెజ్ బిర్యానీ అయితే ఇచ్చారనమాట. సో టేస్ట్ అయితే ఓకే, పర్లే, తినొచ్చు. సో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ట్యాక్సీ అయితే తీసుకొని పమ్మ అనేది వరకు వచ్చేసామన్నమాట. సో మేమైతే ఇక్కడ స్నానం చేసేసి సో వాటర్ అయితే చాలా స్పీడ్గా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ అమీబా వైరస్ ఇవన్నీ ఏం లేనట్టే అందరూ అయితే ఉన్నారు. సో మేమైతే కొండపైకి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. టోటల్లీ మొత్తం 3 kilometers అయితే ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఫస్ట్ 1.5 kilometer అయితే కొంచెం చాలా హార్డ్గా ఉంటుంది. సో మేమైతే సివిల్ దర్శనం సైడ్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం తక్కువ ఉండే మార్నింగ్. సో మాదైతే దర్శనం అయితే అయిపోయింది, మేమైతే బయటికి అయితే వచ్చేసామన్నమాట. సో టెంపుల్ చూసినట్టయితే చాలా బాగుంది. సో ఎవరికైనా కాళ్ళ నొప్పినా నడవలేకపోయినా వీళ్ళకైతే మనీ ఇస్తే వాళ్ళైతే దింపేస్తారు. సో మాకైతే దారిలో కోతులు ఇంకా మంగూస్ అయితే కనిపించింది అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, బికాస్ వేరే వైల్డ్ యానిమల్స్ వస్తాయని. సో ఫైనల్లీ మాదైతే దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మధ్యలో అయితే ఫుడ్ తినేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ వచ్చేసామన్నమాట. మా ఫ్లైట్ అయితే మార్నింగ్ డిపార్చర్ 9కి అయితే ఉండే. మేమైతే స్టే అయితే అక్కడ నైట్ అయితే అక్కడ ఉన్నాం. సో ట్రావెల్ చేస్తుంది మార్నింగ్ కాబట్టి క్లౌడ్స్ అయితే కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి. ఫైనలీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సో బాయ్ బాయ్.